నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని 5 ఏళ్లు వైసీపీ సర్వనాశనం చేసిందన్న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఘనంగా కొండపి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం. ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన ఎస్పీ ఏఆర్ దామోదర్. జాతీయ పోటీలను ఒంగోలులో నిర్వహించిన నిర్వాహకులకు అభినందన. కవిత్వం, సాహిత్యం సమాజ హితానికి తోడ్పడతాయన్న విశ్రాంత కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్. మానసిక వికాసానికి పుస్తక పఠనం మించిన సాధనం లేదని వెల్లడి. ఆలోచింపచేసిన కవి సమ్మేళనం. రాష్ట్రాన్ని 5 ఏళ్లు సర్వనాశనం చేసి ప్రతిపక్ష హోదా కూడా దక్కని మీకు మమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. సింగరాయకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో జరిగిన కొండపి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు కన్నా తిరుపతమ్మ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. పార్టీని నమ్ముకున్న వారికి పదవులు వస్తాయనేందుకు కర్ణ కోటిరెడ్డి నిదర్శనమని అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా పార్టీలో అంకిత భావంతో పనిచేయడం వల్ల ఆయన భార్య తిరుపతమ్మకు కొండపి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి వచ్చిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ విధ్వంస పాలనను సీఎం చంద్రబాబు నాయుడు సరిచేస్తూ సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ కొండపి నియోజకవర్గంలో పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు చేసిన అభివృద్ధి తమకు శ్రీరామ రక్షగా ఉందని అన్నారు. శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణ రెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, ఎంఎం కొండయ్య యాదవ్, 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్, మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు తదితరులు ప్రసంగించారు. ముందుగా పాకాల రోడ్డు నుంచి మంత్రులు, శాసనసభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్ కర్ణ తిరుపతమ్మ తదితరులు ఊరేగింపుగా వచ్చారు. వేదికపై ఉన్న ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతమ్మ డైరెక్టర్లతో మంత్రి స్వామి ప్రమాణ స్వీకారం చేయించారు. నిలబడే వాళ్ళందరూ చేసి చైర్మన్గా నియామకం చేసినందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు బైలాలకు లోబడి రైతులకు, వ్యాపారులకు, కార్మికులకు సేవ చేస్తానని త్రికరణ శుద్ధిగా ప్రమాణము చేస్తున్నాను. ఇప్పుడు కొండపి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నియామకం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు బైలాలకు లోబడి రైతులకు, వ్యాపారులకు, కార్మికులకు సేవ చేస్తానని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. ఏమైనా ఈ నియోజకవర్గంలో మనకి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమస్య త్రాగునీరు సమస్య. మొన్నే మన మంత్రి గారు పాలేరికి కూడా ఒక 0.5 టీఎంసీ వాటర్ కూడా శాంక్షన్ చేసుకొని రావడం ఈ సందర్భంగా, ఈ సభ సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలని కూడా మీ అందరినీ కోరుతా ఉన్నా. ఈరోజు గౌరవ ఆర్ఎండ్బి మినిస్టర్ గారు వచ్చారు కాబట్టి మన నియోజకవర్గంలో కూడా కొన్ని రోడ్లు పెండింగ్ ఉన్నాయి. మన 2 రింగ్ రోడ్లు కూడా డబుల్ రోడ్ చేయవలసిన ప్రతిపాదనలు కూడా
మనం ఆయన సార్కి కూడా ఇవ్వడం జరిగింది గౌరవ మంత్రివర్లకి. తప్పకుండా 5 సంవత్సరాల్లో కూడా అవి పూర్తి చేస్తామని. ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి వాళ్ళ గ్రామాలు వేసేటట్టు ముఖ్యంగా ఇవాళ వ్యవసాయ మార్కెట్కి సంబంధించినటువంటి కమిటీ కన్నా తిరుపతమ్మ గారిని, అదేవిధంగా సభ్యులుగా మాతూరు వెంకటేశ్వరరావు గారిని, జగన్నాథ శ్రావణి గారిని, మల్లవరపు శ్రీదేవి గారిని, బోదాల ఏజోస్ గారిని, గొల్లపోతు నాగరాజు గారిని, షేక్ అబీబా గారిని, ఉన్నం బసవయ్య గారిని, సారెడ్డి సాయమ్మ గారిని, తోకల భారతి గారిని, కనపర్తి ఆదిలక్ష్మి గారిని, కుంచాల శ్రీను గారిని, చాగవరెడ్డి వెంకటేశ్వర గారిని, రంగనాయకులు గారిని, మండవ మల్లికార్జునరావు గారిని, అదే మిగిలిన అధికార సభ్యుల్ని ఈరోజు మార్కెట్ కమిటీగా నియమించినందుకు ముఖ్యమంత్రిగా ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేము కూడా పాదయాత్ర చేస్తామంటున్నారు. ఎందుకు చేయాలో మీరు ఒక్కసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలి. మేము ఏవైతే ఇచ్చిన మాట ప్రకారం 3,000ను 4,000 చేసినందుక, దీపం పథకం ఇచ్చినందుక, తల్లికి వందనం ఇచ్చినందుక, ఉచిత బస్సు ప్రయాణం చేసినందుక, అన్నదాత సుఖీభవ ఇచ్చినందుక, ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ఈరోజు సక్సెస్ఫుల్ గా మేము పనిచేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా అది నీటిపారుదలలో కానీ అభివృద్ధిలో కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా మేము తీసుకెళ్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత నా శాఖకు సంబంధించినటువంటి R&B రహదారులు గతంలో మీరు చూశారు, నడవలేనటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రాలు సైతం మన రోడ్ల మీద జోకులు వేసుకునే వాళ్ళు. అటువంటిది ఈ రోజు కేవలం 3.5-4 నెలల లోపల 1,050 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంతలు లేని రాష్ట్రంగా తెచ్చిన ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నా. రోడ్లు భవనాల శాఖ మంత్రులు బీసీ జనార్దన్ గారికి మన మంత్రివర్యులు డోలా బాలచంద్ర స్వామి గారు శాలువాతో సత్కరించడం జరుగుతుంది. ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోటీలకు ఒంగోలు మినీ స్టేడియం వేదికైంది. సిద్ధార్థ కరాటే డూ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి కరాటే పోటీలను ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రారంభించారు. అనంతరం కరాటే క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులు క్రీడా రంగంలో రాణించాలని ఎస్పీ అన్నారు. జాతీయ స్థాయి పోటీలను ఒంగోలులో నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు అనేక బహుమతులను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ కరాటే అకాడమీ అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, మండవ సుబ్బారావు, కరాటే మాస్టర్ మోహన్ రావు, మారెళ్ల సుబ్బారావు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం సిద్ధార్థ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఎస్పీని సత్కరించారు. నేటి సాయంత్రంతో ముగిసే పోటీల్లో గెలుపొందే విజేతలకు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుతో పాటు ఇతర అతిథులకు బహుమతులు అందచేయనున్నట్లు మండవ మురళీకృష్ణ తెలిపారు.
ఈరోజు నేషనల్ వైడ్ కరాటే కాంపిటీషన్స్ మన ఒంగోలులో పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ కూడా టీమ్ స్పిరిట్తో పార్టిసిపేట్ చేసి మంచి రిజల్ట్స్ తీసుకొని రావాలి. అలాగే ప్రకాశం జిల్లాకు కూడా మంచి దీంట్లో రివార్డులు రావాలనేసి అందరూ గెలవాలని మన జిల్లా తరఫున నేను అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మా సిద్ధార్థ కరాటే అకాడమీ 43వ వార్షికోత్సవ సందర్భంగా మీ ఒంగోలులోని మినీ స్టేడియంలో నేషనల్ కరాటే టోర్నమెంట్ నిర్వహించాము. దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఆర్ దామోదర్ గారు వచ్చేసి పిల్లల్ని అభినందించి అలాగే కోచెస్ అందరికీ అభినందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నిశ్చయించారు. ఇది ఇక్కడ పాల్గొన్న టీమ్స్ స్టేట్ ఇండియా వైడ్ ఈ టీమ్స్ మొత్తం మా దగ్గరికి వచ్చాయి. ఈ కార్యక్రమం మిగతా అందరూ ఈవినింగ్ మన గౌరవనీయులు ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు, అలాగే గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు, సంతనూతలపూడి ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు, అలాగే మన దామచర్ల సత్య గారు, నోకసాని బాలాజీ గారు, అలాగే రవినాయుడు గారు ఈ కార్యక్రమానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి వస్తున్నారు. మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. ఇక్కడ ఇచ్చేసిన పిల్లలకు అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు అలాగే కోచెస్కి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో 43వ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోటీలను ఇప్పుడే మన గౌరవ ఎస్పీ గారు ప్రారంభించి పాల్గొనేటువంటి విద్యార్థులందరికీ వారి యొక్క ఆశీస్సుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో 12 రాష్ట్రాల నుంచి 700 మంది క్రీడాకారులు వారి యొక్క ప్రతిభను నిరూపించుకుంటా ఉన్నారు. వారిని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకి కోచెస్కి ముందుగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ పోటీలని కరాటే అంటేనే ఆత్మరక్షణ కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రోత్సహిస్తూ ఉంది. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ముఖ్యంగా ఆడపిల్లలకి ఆత్మరక్షణ కోసం కరాటే అవసరం అని చెప్పి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ ఉన్నాయి. కవిత్వం, సాహిత్యం సమాజ హితానికి తోడ్పడతాయని విశ్రాంత కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ అన్నారు. ఒంగోలు పీవీఆర్ హైస్కూల్ మైదానంలో జరుగుతున్న 3వ పుస్తక మహోత్సవంలో జరిగిన కవి సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవటం వల్ల మానసిక వికాసాన్ని పొందవచ్చని తెలిపారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు మాట్లాడుతూ బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ వచ్చిన నేపథ్యంలో పుస్తకాల పట్ల ప్రజలకు మక్కువ పెంచే ఉద్దేశంతో పుస్తక మహోత్సవాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో వ్యవసాయ కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రనాయక్, నరసం గౌరవ అధ్యక్షురాలు టి అరుణ, పుస్తక మహోత్సవం అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మయ్య, మనోహర్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో జిల్లా నలుమూల నుంచి వచ్చిన కవులు తమ కవితలతో ప్రేక్షకులను ఉత్తేజపరిచారు.
మంచిగానే ఉంటాయి. అట్లా ఉంటేనే మన పిల్లలు కూడా ఆ టీవీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నగారు ఒక ఆలోచన చేశాడు. మా ఇస్మాయిల్ లాంటి గారి పర్సనాలిటీ డెవలప్ తీసేసి వాడు పుస్తకం చదువుకోవడం ప్రారంభించారు. అంటే ఏమిటో ఇలాంటివి కవితా ధోరణిలో వస్తే సమాజంలో ఉన్నటువంటి సామాజిక నా కవితలను వినిపించడం కానీ నేను సందేశం ఇవ్వడానికి కానీ రావట్లే. మీకు నాకు తెలుగు కవిత్వం అనేది కొంతమంది కవులు వాళ్ళ మనకు రచనలు నా మీద ఎటువంటి ప్రభావం చూపించాయి, అది నా వ్యక్తిగత జీవితం కొంత మీతో షేర్ చేసుకొని, ఎందుకంటే కవుల మధ్యలో వాళ్ళైతేనే దాన్ని అప్రిషియేట్ చేయగలరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అదర్ ఆడియన్స్ మే నాట్ బి ఏబుల్ టు అప్రిషియేట్ వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్, వాట్ ఎవర్ ఐఎమ్ షేరింగ్. ఎందుకంటే తెలుగు జాతికి తెలుగు భాషకు ఒక విశిష్టత ఉంది. తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అని మనకు ఆంధ్ర కర్ణాటక మనకు సార్వభౌముడైన మనకు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. కానీ ఆ భాషలో మనకు వచ్చిన కవుల యొక్క ప్రభావం నా మీద, నా వ్యక్తిగత జీవితం మీద, నా వ్యక్తిత్వం మీద ఏ విధంగా ఉంది చెప్పడానికి ముందుగా చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు అందరూ చదివినట్టే వేమన పద్యాలు అప్పుడు చదువుకున్నప్పుడు ఆయన ఎలా ఆయన జీవితం కూడా చదివి జీవిత చరిత్ర మాకు మంచి మాస్టర్ ఉండేవాడు, తెలుగు మాస్టర్. ఆయన అతని గురించి చెప్పినప్పుడు ఒక నిజంగంటే ఒక రకమైన మనకు ప్రభావం చిన్నప్పుడే నాకు తెలుగు కవిత్వం యొక్క ప్రభావం పడింది, ఎక్కువగా వేమన గారి ప్రభావంతో. ఎందుకంటే ఆయన పద్యాలు ఈ రోజు కూడా ఆయన ఎంత సరళమైన భాషలో పామరులకు అర్థమయ్యేట్లు రాసిన ప్రతి ఒక్క పద్యం కూడా ఈ రోజు కూడా నిజం అన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కవులు, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి రచయితలందరితోటి కూడా ఒక కవి సమ్మేళనాన్ని ప్రారంభ కార్యక్రమంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని విజయవాడ పుస్తక మహోత్సవం కమిటీ నిర్ణయించటం, మన ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని వారు లక్ష్మయ్య గారు, మనోహర్ నాయుడు గారు మనల్ని కోరటం, మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించడానికి ఇక్కడికి వచ్చారు. పుస్తకం అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాన్ని రికార్డు చేసేటటువంటిది పుస్తకం అంటే గత చరిత్ర మనకు తెలియాలంటే మనకు ఎలా తెలుస్తుంది? గతంలో ఉన్నటువంటి వేదాలు అపౌరుషేయాలని అంటారు. అంటే అవి ఒకళ్ళ నాలుగుల మీద నుంచి ఒకళ్ళకి వచ్చినటువంటివి. కానీ గత చరిత్ర తాలూకు రికార్డు మనకు తెలియాలంటే మనం వెనక్కి వెళ్ళలేము. పుస్తకం ఎలా ఇన్స్పైర్ చేస్తుంది, ఎలా చేస్తుంది, ఒక్క నిమిషంలో నేను నాకున్నటువంటి నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్పేసి ఈ పుస్తకం మహాసభ యొక్క ఇది నిజంగా ఎంత గొప్పదో, పుస్తకం ఎంత గొప్పదో, మనసుకు ఒక కిటికీ లాంటిది పుస్తకం, మరి హృదయానికి ఒక కిటికీ లాంటిది, ఒక అవుట్లెట్ పుస్తకం, ఏదైనా సరే ఒక మంచి డైవర్షన్ పుస్తకం, ఒక స్ట్రెస్ బస్టర్ పుస్తకం. అలాంటి నేపథ్యంలోనే నాకు జరిగిన ఒక్క సంఘటన చెప్పేసి చిన్న సంఘటన నేను ఒక చిన్న కవితతో ముగిస్తాను. కవిత కూడా చాలా మినీ కవిత చదువుతాను, ఎందుకంటే ఎక్కువ సేపు కవిత చదివితే వినేంత ఇది ఓపిక లేదు. అక్షరాల యొక్క చలంగారు అన్నట్లు ఏంటంటే ఎకానమీ ఆఫ్ థాట్స్ అండ్ వర్డ్స్ అని చెప్పని ఆ వర్డ్స్ కూడా చాలా పొదుపుగానే చేసి రేపటి అరుణిమ వెలిగించేందుకు రేయి చీకటిని తగలేయటానికి కార్చిచ్చు పోగేస్తున్న తపస్విని. తప్పిపోయిన 5 ఏళ్ల బాలుడిని గంటలోపే తల్లిదండ్రుల చెంతకు పోలీసులు చేర్చారు. ఈ సంఘటన శనివారం ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్లో జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ వద్దకు విజయనగర కాలనీకి చెందిన కుటుంబ సభ్యులు వచ్చారు. అదే సమయంలో అన్నంపల్లి గురవయ్య తన 5 ఏళ్ల కుమారుడు తేజేష్ను పట్టుకొని ఉన్నాడు. అయితే బాలుడు తండ్రి చేయి వదిలి ఎటో వెళ్ళిపోయాడు. దీంతో ఆందోళనకు గురైన గురవయ్య వెంటనే 112 నెంబర్కు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన తాలూకా సిఐ విజయకృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐ మాల్యాద్రి రంగంలోకి దిగారు. ఆర్టీసీ డిపోలోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. దీంతో పోలీసులు బాలుడి కోసం వెతుకుతూ లక్కీ మాల్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతనిని తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. గంట వ్యవధిలోనే బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులను ఎస్పీ ఆర్ దామోదర్ అభినందించారు.
రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, అందుకే కూటమి ప్రభుత్వం వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు సంబర సభ నిర్వహించారు. ముందుగా లక్ష్మీ లలిత్ సాగర్ల దంపతుల ఆధ్వర్యంలో ముండ్లమూరు మండలం పులిపాడు సమీపంలోని శివాలయంలో పూజలు చేసి దర్శి పట్టణం వరకు 5 మండలాల నుంచి వచ్చిన అన్నదాతలు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. గడియారం స్తంభం కోడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారవశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్ నాగవేణి, పిఏసిఎస్ చైర్మన్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ ఆగస్టు నెల ఒక్కటి మనం చూస్తే 2వ తారీఖున అన్నదాత సుఖీభవ పథకం ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు. మొన్న చేనేత కార్మికులకు ప్రతి కుటుంబానికి గాను 25,000 రూపాయలు, అట్లాగే ఉచిత విద్యుత్ హ్యాండ్లూమ్ కి 200 యూనిట్లు, పవర్ లూమ్ కి 500 యూనిట్స్ జిఎస్టీ మినహాయింపు చేనేత రంగాన్ని ఆదుకున్నారు. నిన్న 15వ తారీఖు మహిళలకి ఉచిత బస్, రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా మహిళలంతా ఉచిత బస్సు ప్రయాణం చేసేలాగా ఆనాడు ఎలక్షన్స్ లో ఇచ్చిన మరో సూపర్ 6 హామీని నిలబెట్టుకునే కూటమి ప్రభుత్వం. సూపర్ 6 సూపర్ హిట్ అవునా కాదా? నిన్న ఒంగోలు స్టేషన్ లో ఉచిత బస్ ఇనాగ్రేషన్ దగ్గరకు వెళ్లి అక్కడ బస్ లో ప్రయాణించడం జరిగింది. ఇవాళ దర్శి నియోజకవర్గం మహిళలతో పాటు ఈరోజు సాయంత్రం బస్సు ప్రయాణం చేయబోతున్నాము. మీ అందరి సహకారం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలి. నేను కష్టపడుతున్నాను, నన్ను ఒకసారి గమనించి చూడండి, మీ ఆశీస్సులు ఇవ్వండి. మరొకసారి ఇవాళ ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్కరికి, నాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను పురస్కరించుకుని ఒంగోలు గాంధీ రోడ్లోని గీతా మందిరంలో రుక్మిణి శ్రీకృష్ణుల కళ్యాణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా మహిళలు శ్రీ భగవద్గీత పారాయణ చేశారు. రుక్మిణి శ్రీకృష్ణుల విగ్రహాలను వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన అనంతరం అర్చకులు మంత్రోచ్చారణ నడుమ స్వామివారి తిరు కళ్యాణ ఘట్టాన్ని సంపూర్ణం చేశారు. కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి అనుగ్రహం పొందారు. కృష్ణాష్టమి పండుగ సందర్భంగా స్వామివారి తిరు కళ్యాణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మందిరం నిర్వాహకులు తెలిపారు. Sanato
ఒంగోలు దక్షిణం బజార్లో వెలిసిన అత్తి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారిని ప్రతిష్ఠించి 2 సంవత్సరాలైన సందర్భంగా ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామివారి దివ్య మంగళ విగ్రహాన్ని సుందరంగా అలంకరించి 1,00,000 తులసి దళార్చన అర్చక స్వాములు జరిపించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ చేశారు. సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఓం మహాదేవాయ నమః ఓం మహావిష్ణువే నమః ఓం అర్చిష్మదే నమః ఓం మూలగిరివరయే నమః ఓం అష్టశ్రీ నమః ఓం అష్టవాకాయ నమః ఓం అష్టమూర్తయే నమః ఓం త్రిమూర్తిమతే నమః ఓం అవ్యాయ నమః ఓం వర్జితాయ నమః ఓం వసంతోకాయ నమః ఓం సువర్ణముఖాయ నమః ఓం అంబరీషాయ నమః ఓం మహాకృతివిభజనాయ నమః ఓం కాలమేఘస్యాయ నమః ఓం చేతవాహనసత్యే నమః ఓం నకులాయ నమః ఓం షట్కోటికేతస్యాయ నమః ఓం దేవతేజాకృతాశ్రమసేవితాయ నమః ఓం తుంబురోద సంవత్సరాయ జగన్నాథాయ నమః ఓం నమోనారాయణాయ ఓం సత్యస్యాయ నమః ఓం సౌందర్యవతే నమః ఓం సుఖినే నమః ఓం శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని కొప్పోలు గ్రామంలో శ్రీ గోపాలకృష్ణ స్వామి వారి మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రీ గోపాలకృష్ణ స్వామి మందిర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి సుప్రభాత సేవ 1008 తులసి దళాలతో సహస్ర నామావళి పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. అనంతరం శేషవాహనంపై స్వామి నగరోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉట్టి మహోత్సవ కార్యక్రమంలో శ్రీకృష్ణ గోపికల వేషధారణలో చిన్నారులు పెద్దలు పాల్గొని ఉట్టి కొడుతూ ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ తేలిగ్గా ఉంటుందని తీసుకున్నా గంగటం తెలుగు అది చూపిస్తారు అది కూడా తీసుకోవచ్చు అది కూడా తీసుకోవచ్చు
ఓం నమో వాసుదేవాయ. ఈ కార్యక్రమం శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమం గత 2006 నుంచి కనీసం 19 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామంలో చేస్తున్నాం. గ్రామ ప్రజలు భక్తులు సహాయ సహకారాలతోటి మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం విజయవంతంగా నిర్వహిస్తున్నాం. 2008 సంవత్సరాల క్రితం ఈ శ్రీకృష్ణ మందిరాన్ని నిర్మించాం. అప్పటి నుంచి కూడా బాగా ఇంకా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ఇంత ఘనంగా నిర్వహించడానికి ముఖ్యంగా మా గ్రామ ప్రజలు భక్తులు వాళ్ళు ఇచ్చే పూర్తి సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. శ్రీకృష్ణుడి యొక్క ఆయన జన్మ రహస్యాన్ని మనం ఒక్కసారి కనుక గమనిస్తే ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా సరే మంచి వెంట నుంచొని చెడుని అంతం చేయడానికి ఎంతో కష్టపడ్డాడు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా మనం మంచి చేసేటప్పుడు చాలా కష్టాలు వస్తాయి. శ్రీకృష్ణ మహానుభావుని ఆదర్శంగా తీసుకొని మనం చెడు మార్గంలో ప్రయాణించకుండా ఎన్ని కష్టాలు వచ్చినా సరే మంచి మార్గంలో ప్రయాణించాలని శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనకు బోధించారు. కృష్ణాష్టమి సందర్భంగా కమిటీ వారు ఏర్పాట్లు చేసినటువంటి ఈ ఏర్పాట్లు చాలా గొప్పగా ఉన్నాయి. అది ఒక చిన్న మేము తెలిసినప్పుడు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఇది ఒక చిన్న గుడిగా ఉండేది. అది కూడా ఎవరు తెలియదు దాని మూలాలు. అలాంటి మూలాలని వీళ్ళు కనిపెట్టేసేసి మా కమిటీ వారు ఇది గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి దీని యొక్క గొప్పతనాన్ని సాటి చెప్పడం చాలా గొప్పగా ఉంది. ప్రతి ఒక్కరిని కమిటీ వారు కలుపుకుంటా పోయి వారి యొక్క కార్యక్రమాల్లో మమ్మల్ని అందరూ భాగస్వాములు చేసేసి మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా మళ్ళీ భోజనాల ఏర్పాట్లు కూడా చేశారు. అన్నప్రసాద కృష్ణాష్టమి సందర్భంగా చాలా గొప్ప ఏర్పాట్లు చేశారు. ఇలా కనువిందుగా ఉంది ఏంటంటే గ్రామం వచ్చేసేసి ఈ యొక్క ఉత్సవాన్ని తిలిగించడం చాలా కనువిందుగా ఉంది. ఈ కమిటీ వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. జేమకుర్తిలో ఇసుకవాగు సెంటర్లో శ్రీకృష్ణస్వామి దేవస్థానంలో శ్రీకృష్ణస్వామి విగ్రహ ప్రతిష్ట యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఋత్వికులు జలాదివాసం, క్షీరాదివాసం, ధాన్యాదివాసం తదితర విశేష పూజలు నిర్వహించారు. తదుపరి భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిపించారు. కృష్ణాష్టమి సందర్భంగా బీజేపీ నాయకులు గాలం ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో సింగరకొండలోని రామమందిరంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అద్దంకి గురుకుల పాఠశాలకు 20 ట్యూబ్ లైట్లు బహూకరించారు. బల్లికురవ మండలం వైదన గ్రామంలో కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టికొట్టే కార్యక్రమాన్ని యువతీ యువకులు కోలాట భజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బంగారుబాబు, యలమందరావు, రావూరి రంగయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మీరు కూడా బాగా చదువుకుంటే 500 పైన ఎక్కువ రావాలి. ఎంతమంది వస్తారు? కొంచెం లేచి నిలబడతారా? లేదురా, లేస్తే కొంచెం ధైర్యం వచ్చింది. టీచర్లు కూడా మీ మీద అభిమానంగా బాగుంటారు, బాగా చదివిస్తున్నారు మిమ్మల్ని. లేస్తారు ధైర్యంగా లేస్తారు. ఆకలి కూడా చాలా మంది వచ్చారు. మీ అందరికీ బయట ఉంటాయి, బాగా చదవండి. మీరు బాగా చదివితే అందరికీ మన ప్రిన్సిపల్ మేడం గారు, వైస్ ప్రిన్సిపల్ మేడం గారు వాళ్ళు పట్టుదలగా మీతోటి ఉండి గట్టిగా చదివిస్తారు. చదివితే రేపు మంచి మీకు ఫ్రీగా అన్నిట్లో ఫ్రీగా వస్తాయి కాలేజీ. అందువల్ల మీరు అందరూ బాగా చదవాలని నేను కోరుకుంటున్నాను. అంటే నేను ఎక్కువ మాట్లాడలేను. అంటే చదువుకున్నాను, నేను చదువుకోలేదు, డిగ్రీ చేశాను, తెలుగులో ట్రైనింగ్ చేశాను. ఉద్యోగం ఇంట్రెస్ట్ లేక రాజకీయం చేయాలి దాని మీద నేను ఎట్లా చేశాను. ఎక్కువ రావాలి. ఎంతమంది వస్తారు? కొంచెం లేచి నిలబడతారా? లేదురా, లేస్తే కొంచెం ధైర్యం వచ్చింది. టీచర్లు కూడా మీ మీద అభిమానంగా బాగుంటారు, బాగా చదివిస్తున్నారు మిమ్మల్ని. లేస్తారు ధైర్యంగా లేస్తారు. ఆకలి కూడా చాలా మంది వచ్చారు. మీ అందరికీ బయట ఉంటాయి, బాగా చదవండి. మీరు బాగా చదివితే అందరికీ మన ప్రిన్సిపల్ మేడం గారు, వైస్ ప్రిన్సిపల్ మేడం గారు వాళ్ళు పట్టుదలగా మీతోటి ఉండి గట్టిగా చదివిస్తారు. చదివితే రేపు మంచి మీకు ఫ్రీగా అన్నిట్లో ఫ్రీగా వస్తాయి కాలేజీ. అందువల్ల మీరు అందరూ బాగా చదవాలని నేను కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని 5 ఏళ్లు వైసీపీ సర్వనాశనం చేసిందన్న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఘనంగా కొండపి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం. ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన ఎస్పీ ఏఆర్ దామోదర్. జాతీయ పోటీలను ఒంగోలులో నిర్వహించిన నిర్వాహకులకు అభినందన. కవిత్వం, సాహిత్యం సమాజ హితానికి తోడ్పడతాయన్న విశ్రాంత కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్. మానసిక వికాసానికి పుస్తక పఠనం మించిన సాధనం లేదని వెల్లడి. ఆలోచింపచేసిన కవి సమ్మేళనం. డి న్యూస్లో నేటి మాట. పుస్తకం గొప్పదనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.